హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. పప్పుచారు, సాంబారు, రసం కాంబినేషన్ అద్దిరిపోయే టేస్ట్తో చికెన్ ఫ్రై. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మా ఇంట్లో మేము చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే మనం 1 కేజీ చికెన్ తీసుకున్నాము. పండు టమోటాలు 3, పెద్ద సైజు ఆనియన్స్ 2, 4 పచ్చిమిరపకాయలు. చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసుకున్నాం, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం, టమోటాలు సన్నగా కట్ చేసుకున్నాం, తగినంత కొత్తిమీర, పుదీనా, చిన్న నిమ్మకాయ ఒక భాగం తీసుకున్నాము. తయారీ విధానం చూద్దాము. మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రై ఐటెం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు, 2 బిర్యానీ ఆకులు ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఇలాచి, 4 లవంగాలు, 4 చెక్క పొలుకులు అయితే తీసుకున్నాం చిన్న చిన్నవి. వీటిని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట. ఈ ఆనియన్స్ కాసేపు అయితే వేగనివ్వాలి, బాగా వేయించుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలిపి కాస్త వేగనిచ్చి, ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఆనియన్ బాగా ఎర్రగా అయితే వేగాలి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి. అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీ ఉంటుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ వేగాయి. ఇదిగోండి, ఇలా వేగాలన్నమాట. పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు వేగనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదండి, మనం చికెన్ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టి ఒక 7 నిమిషాలు అయితే అలా వదిలేయాలన్నమాట. ఇదండి, 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మనం కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాము. మీరు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. మా ఇంట్లో కొద్దిగా కారం తక్కువ తింటాం కాబట్టి మేమైతే 1 స్పూన్ వేసుకున్నాము. ఈ కారం, ధనియాల పొడి, గరం మసాలా ఈ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అల్టిమేట్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. అలా చేశాను అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసి చిన్న మంట పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి అలా వదిలేయాలన్నమాట. చిన్న మంట పెట్టుకోవాలి. ఇదండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూస్తున్నారా? మనం ఎక్కడ వాటర్ అయితే వేయలేదు. చికెన్లో నుంచి వాటర్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నిమ్మకాయ ఇందులో అయితే పిండుకోవాలన్నమాట. సగం నిమ్మకాయ దెబ్బ సరిపోతుంది. సగం నిమ్మకాయ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్ రెసిపీ. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట పెట్టేసుకుని ఈ చికెన్ ఫ్రై ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేయాలి ఫ్రెండ్స్.
ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని చూస్తున్నారా, బాగా దగ్గర ఉడికిచ్చేసుకోవాలి. చిన్న మంట పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి చిన్న మంట పైన. 5 నిమిషాల తర్వాత చూడండి, మనం ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయలేదు. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకుంటే చూస్తున్నారా ఎంత చక్కగా చికెన్ ఫ్రై రెడీ అవుతుందో. బాగా కలిపి ఈ టైంలో ఉప్పు సరి చూసుకోవచ్చు. మాకైతే కొద్దిగా ఉప్పు తగ్గింది. ఈ టైంలో ఉప్పు ఎక్కువ తక్కువ అయితే సరి చూసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నీళ్ళు అనేది ఎక్కడా వేయలేదు. చికెన్లో ఇంచి టమోటాలో వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ అయితే బాగా మగ్గించుకున్నాము. చాలా టేస్టీ ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే. సాంబారు, పప్పుచారు, రసం రైస్, బగారా రైస్లోకి అయితే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంత సూపర్ రెసిపీ అనమాట చికెన్ ఫ్రై. చాలా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా మా ఇంట్లో మేము చేస్తుంటాము. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. మా వీడియో నచ్చినట్టయితే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. మా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.